బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో డయేరియాతో ఇద్దరు మృతి చెందిన ఘటన అక్కడ విషాదాన్ని నింపింది. డయేరియాతో ఇద్దరు మానసిక వికలాంగులు మృతి చెందారు. పాజ్ మనోవికాస్ సేవాశ్రమంలో 7గురికి డయేరియా సోకింది. వారిలో 16 ఏళ్ల శేషాచలం, 30 ఏళ్ల గణపతి మృతి చెందారు. చికిత్స పొందుతున్న మరో 5గురు పరిస్థితి విషమంగా ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు. డయేరియా కేసులు పెరుగుతూ ఉండటంతో ఆశ్రమంలో మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. డయేరియా కలకలం సృష్టిస్తుంది. పాజ్ సేవాశ్రమంలో మానసిక వికలాంగుల కేంద్రంలో డయేరియా కారణంగా 2 మృతి చెందగా మరో 7 మంది తీవ్ర చికిత్స పొందుతున్నారు. దానికి సంబంధించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పరిశీలించారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుంది. సార్, ఇవాళ పాజ్ సేవాశ్రమంలో ఏంటి సార్, ఏం కలకలం సృష్టించింది, ఏంటి డయేరియా విజృంభిస్తుంది కారణాలు వస్తుంది ఏంటి సార్? యాక్చువల్గా ఏంటంటే ఇది పాజ్ మనోవికాస్ ఎన్జిఓ హోమ్. ఇది ఎన్జిఓ హోమ్లో దాదాపు 70 మంది పిల్లల దాకా ఉన్నారు. వాళ్ళలో ఇప్పుడు ప్రజెంట్ 25 మెంబర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మార్నింగ్ 10 o'clock రూయా హాస్పిటల్ నుంచి ఒక ఆర్ఎంఓ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒక బ్రాడ్ డెడ్ కేసు వచ్చింది, అది డయేరియా మాదిరిగా ఉందని చెప్పడం జరిగింది. సో ఇమ్మీడియట్గా నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఆరా తీస్తే కంప్లీట్గా దాంతోపాటు ఒక 5 కేసులు అడ్మిషన్లో ఉన్నాయి. తర్వాత ఎన్జిఓ హోమ్కి వెళ్ళి విచారిస్తే అక్కడ ఒక డాక్టర్ని వాళ్ళు ఆయుర్వేదిక్ డాక్టర్ని ఇన్హౌస్ డాక్టర్గా అపాయింట్ చేసుకున్నారు. సో ఈ కేసు గురించి ఎక్కడ కూడా బయట రానియకుండా వాళ్ళే అక్కడే వైద్యం చేశారు. ఆ తర్వాత కేసు క్రిటికల్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ రూయా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. రూయా హాస్పిటల్కి వచ్చి డెత్ అయిన తర్వాతనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమ్మీడియట్గా మేము అక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి జిల్లా అధికారులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని ఒకటి అపాయింట్ చేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ టీం అనేది అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదేవిధంగా దీన్ని నాన్ ఎమ్మెల్సీగా ఉంటే మెడికల్ లీగల్ కేసుగా కూడా కన్వర్ట్ చేసి రూయా అధికారుల ద్వారా పోలీస్ ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం గుర్తించారా సార్? అక్కడ డయేరియా కారణం ఇన్ హౌస్, అంటే ఆ ఏరియా చుట్టుపక్కల ఎక్కడ కూడా డయేరియా లేవు. పద్మావతిపురంలో ఓన్లీ అక్కడ మాత్రమే, ఆ పిల్లలకు మాత్రమే దాదాపు ఇక్కడ 8 మంది, అక్కడ ఒక 5 మంది, అంటే 13 మందికి ఒక 2 డెత్, 15 మందికి. ఆ 15 మంది కూడా ఏంటంటే నా విషయాలు ఏంటంటే వాళ్ళు సాటర్డే మధ్యాహ్నము తిన్నటువంటి బోండాలు, అక్కడ సాంబారు, అదే బోండాలు అదే సాంబారు కూడా మళ్ళీ నైట్ కూడా తిన్నారు అనేది మా ప్రాథమిక విచారణలో తేలింది. ఆ తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం కూడా వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ బేస్ చేసుకొని ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. కంటిన్యూ ఈ కేసు అంతా కూడా తగ్గుముఖం పట్టేంత వరకు కూడా అక్కడ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అంబులెన్స్ కూడా పెట్టుకున్నాము. ఇమ్మీడియట్గా ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎన్జిఓ హోమ్స్ కూడా మా మెడికల్ ఆఫీసర్ అందరూ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా విజిట్ చేసి ఇక్కడ ఎలాంటి అర్ఫన్ చిల్డ్రన్స్కి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా తెలియజేయమని చెప్పాము. అది కూడా జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ అందరూ కూడా ఈరోజు మొత్తం టోటల్గా ఉన్నటువంటి ఎన్జిఓ హోమ్స్ని, అర్ఫన్ సెంటర్ని కూడా కవర్ చేస్తారు. సార్, ఇప్పుడు పాజ్ సేవాశ్రమంలో 2 మృతి చెందని కారణంగా వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అది మనము మెడికల్ పరంగా మన గౌరవ కలెక్టర్ గారు రిపోర్ట్ ఇస్తాము. మన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా వాళ్ళ అదర్ టీమ్స్, అంటే వాళ్ళ డిజేబుల్డ్ హెచ్ఓడి ఉన్నారు, వాళ్ళ టీమ్స్ వాళ్ళంతా కూడా ఇచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారము గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము చేయడం జరుగుతుంది. అంటే పాజ్ సేవాశ్రమంలో జరిగినటువంటి ఈ డయేరియా కలకలం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే మానసిక విద్యార్థులు సైతం మృతి చెందారు. వారికి పరిస్థితులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా కలెక్టర్కి రిపోర్ట్ చేస్తామని చెప్పేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పేర్కొన్నారు. ఆ మేరకు పూర్తి వివరాలు దర్యాప్తు చేసిన తర్వాత పాజ్ సేవా సంస్థ మీద చర్యలు చేపట్టాలా లేదా అనేది కలెక్టర్ గారు నిర్ణయిస్తారని చెప్పేసి డిఎంహెచ్ఓ పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, ఆర్టీవీ. అందరికీ నమస్కారము. నేను డాక్టర్ రవి ప్రభు, రూయా హాస్పిటల్ సూపరింటెండెంట్ తిరుపతి. అయితే నిన్న రాత్రి మాకు పాజ్ మనోవికాస్ స్పెషల్ స్కూల్ నుంచి, ఇది ఒక ఆర్ఫన్ సెంటరు, ఈ ఆర్ఫన్ సెంటర్లో ఫుడ్ కాంటామినేషన్ జరిగిందని, అంటే పద్మావతిపురం తిరుచానూరు రోడ్లో ఉన్న ఈ సెంటర్ ఇది. ఇందులో మెయిన్గా మానసిక వికలాంగులు అందులో ఉంటారు. అలాగే ఆర్ఫన్ సెంటర్ బేసికల్గా అది. అంటే అక్కడ కొద్దిగా ఫుడ్ కంటామినేషన్ అయిందని మేము భావిస్తున్నాము. సో అక్కడ చాలా కేసులు వాళ్ళు డయేరియా తోటి అలాగే వామిటింగ్స్ తోటి సఫర్ అయ్యారు. అయితే మాకు నిన్న కూడా 4-5 కేసులు వచ్చాయి. ఇవాళ కూడా మళ్ళీ కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి. నిన్న ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఉన్న కేసులు 8 కేసులు ఉన్నాయి. ఈ 8 కేసులు ట్రీట్మెంట్ అనేది మేము అందజేస్తున్నాము. అందులో ఒక్క కేసు మటుకు బీపీ డౌన్ అయి ఉంది, వాళ్ళకి ఆక్సిజన్ పెట్టడం జరిగింది. కొద్దిగా ఆక్సిజన్ సాచురేషన్ తక్కువ ఉంది.
కానీ స్టేబుల్గానే ఉంది. ఆ పిల్లవాడికి ఏం కావాలనేది చూస్తున్నాము. మిగతా 7 కేసులు అయితే స్టేబుల్గానే ఉన్నాయి. ఇక్కడ మనకు వాడికి ఏం కావాలో ఇన్వెస్టిగేషన్స్, మనకి మామూలుగా ఎలక్ట్రోలైట్స్, స్టూల్ ఎగ్జామినేషను, అన్ని యాంటీబయాటిక్స్, అన్ని మందులు ఇవ్వడం జరుగుతుంది. కానీ నిన్న మటుకు ఒక పేషెంట్ రావడమే డెత్ అయి వచ్చింది. 30 ఏళ్ల పిల్ల అతను. తర్వాత అతను మనకి హిస్టరీ సరిగ్గా తెలియదు, డైరియా అని అనుకుంటున్నాము. అయితే ఇంకొక 16-year-old అబ్బాయిని మేము ఈరోజు మటుకు పొద్దున్న డెత్ అయింది. రావడమే సివియర్ డిహైడ్రేషన్లో ఆల్మోస్ట్ షాక్లో వచ్చింది. ఎంత రివైవ్ చేద్దామని ట్రై చేసినా కూడా షాక్లోకి వెళ్ళిపోయాడు 16-year-old అబ్బాయి. అతను ఎర్లీ మార్నింగ్ నుంచి సరిగా లేడు. 6:30 ప్రాంతాల్లో డెత్ డిక్లేర్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా కేసులు ఇంకా ఎక్కువ వస్తాయేమో అని మేము అన్ని ప్రిపేర్ అయి ఉన్నాము. మేము ప్రత్యేకంగా ఒక ఐసోలేషన్ వార్డ్ కూడా ఇదివరకే మనము 1 week క్రితం 10 days క్రితమే ఒక ఐసోలేషన్ వార్డ్, స్పెషల్ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సెంటర్లో కూడా ఇక్కడ ఒక 10 beds ఏర్పాటు చేశాము సివియర్గా ఉన్న వాటిని ట్రీట్ చేయడానికి. కొద్దిగా స్టేబుల్ అవ్వగానే అక్కడ ఐసోలేషన్ వార్డులో పెడతాం. అక్కడ మనం 30 beds కూడా మనం పెట్టే స్కోప్ ఉంది. సో ఇంకా ఎక్కువ వచ్చినా కూడా వెంటనే మనం తప్పకుండా, మాకు ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారు కూడా దీన్ని మానిటర్ చేస్తున్నారు. స్వయంగా ఆయన నాకు ఫోన్ చేసి ప్రత్యేకంగా దీని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి వైద్యం అందించాలి, అన్ని యాంటీబయాటిక్స్ ఏం కావాలని చూడమని చెప్పారు. ప్రత్యేకంగా మా సివిల్ సర్జన్ RMO తులసిరామ్ గారిని ఇందులో నియమించడం జరిగింది. ఆయన కూడా మెడిసిన్ ప్రొఫెసర్ కాబట్టి ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. నేను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాను. సో ఆందోళన చెందవలసిన పని లేదు. మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాము. ఏ కేసులు వచ్చినా కూడా వాటికి అన్నిటికీ మా వైద్యం తప్పకుండా అందిస్తాం. ఒకటి బ్రాడ్ డెడ్ అండి. ఒకటి బ్రాడ్ డెడ్ ఆల్రెడీ హాస్పిటల్ చికిత్స కాకుండానే అతను వచ్చేటప్పటికే చనిపోయడం జరిగింది. ఇంకొక కేసు అదే 30 ఏళ్ల కేసు అతను. ఇంకొక కేసు మటుకు అది 30 ఏళ్ల గణపతి అనే అతను. ఇంకా శేషాచలం అనే అతను మటుకు యాక్చువల్గా 16 ఏళ్ళు. వాళ్ళు మేము పీడియాట్రిక్స్లో అడ్మిట్ చేసాం, ఎందుకంటే కొద్దిగా మానసిక ఎదుగుదల లేదు కాబట్టి ఏజ్ తక్కువ అనుకుని మేము అడ్మిట్ చేయడం జరిగింది. అతను రావడమే సివియర్ డిహైడ్రేషన్తో వచ్చాడు. ఎలక్ట్రోలైట్స్ అన్ని డౌన్ అయి ఉన్నాయి, షాక్లోకి ఉన్నాడు. మేము అన్ని డోపమైన్ అన్ని రకాలుగా వైద్య పరీక్షలు చేసి చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మేము సర్వైవ్ చేయలేకపోయాము. అది మనకి అంటే NGOలో మాకు చెప్పడం ఫుడ్ కంటామినేషన్ అని అనుకుంటున్నాం. వాటర్ కూడా అయి ఉండొచ్చు, కానీ 2 వాటర్తో పాటు ఫుడ్తో పాటు కంటామినేషన్ అయి ఉండొచ్చు కాబట్టి ఎక్కువ ఫుడ్తో కంటామినేషన్ అయి ఉంటుందేమో అనుకున్నాం. 6 members సార్. దాంట్లో వచ్చి 30 members ఆర్ఫన్ చిల్డ్రన్స్ ఉన్నారు. మొన్న సండే నైట్ ఒక అబ్బాయికి, అంటే గణపతి అనే అబ్బాయికి మోషన్స్ వామిట్స్ అవుతుందనేసి అని కేర్ టేకర్స్, అక్కడ ఉన్న కేర్ టేకర్స్ చెప్పారు. ఆమె చెప్పంగానే మళ్ళీ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకొని ఆ అబ్బాయికి వచ్చి ORS వాటర్ తాగించడం, ఓమికల్ ట్యాబ్లెట్ వేసారంట. మేము మార్నింగ్ 9:30కి వస్తాం సార్ టీచర్స్ అనేవాళ్ళు. రాగానే ఇంకా అబ్బాయి హాల్లో పడుకోబెట్టాము. కొంచెం కండిషన్ బెజార్గా ఉంది మేడం, మన హాస్పిటల్ తీసుకెళ్తాం అనగానే వెంటనే మేము ఆటోలో వేరే టీచర్స్ని పెట్టి, కుమరేష్ అనే టీచరు ఇంకొక కేర్ టేకర్ని పెట్టి మేము పంపించేస్తాం. వార్డన్ని వాళ్ళు పంపించాం. పంపించగానే ఇక్కడ ఈయన జాయిన్ చేయగానే చనిపోయాడని చెప్పారు. 11:15 కంతా చనిపోయారని అనగానే మా ప్రిన్సిపాల్ సార్ రాగానే డిక్లరేషన్ రాసి ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. తర్వాత ఆ అబ్బాయితో పాటు మేము శేషాచలం అనే అబ్బాయి 16 years old ఆర్ఫన్ చైల్డ్. ఆ అబ్బాయి పార్షియలీ బ్లైండ్ విత్ డౌన్ సిండ్రోమ్. ఆ పిల్లోడిని ఇంకా ఇక్కడ జాయిన్ చేసి ట్రీట్మెంట్లోనే ఉన్నారంట. నైట్ ఫోన్ చేసినప్పుడు కూడా బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నారు అని అన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో 4:15కి బాగున్నాను అబ్బాయి 5:30కు చనిపోయినారు అనేసి బాడీని అంబులెన్స్లో నుంచి హాస్పిటల్ వాళ్ళు మన స్కూల్కి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడే ఉన్నారు. దానికి జరిగాయో తెలియదు సార్, అది పెద్ద ప్రాసెస్ కదా. CWC వాళ్ళు వచ్చి అడాప్టేషన్ లిస్ట్లో ఉన్నారు. అట్లా మాకే అర్థం కావట్లేదు సార్. అలా అయితే డయేరియా అంటే మేము కూడా అక్కడ టేస్ట్ చేస్తాం. ప్రతి ఒక్క టీచర్ అక్కడ లంచ్ డ్యూటీ చేస్తాం, ప్రతి డైలీ ఒక్కొక్కరు చేస్తాం అన్నమాట. అలాంటప్పుడు మాకు కూడా ఎఫెక్ట్ అవ్వాలి కదా. దీనికి ఏం కారణం అనేది మాకు అర్థం కావట్లేదు సార్. హైజీన్ అంటారా మెయింటైన్ చేస్తారు. తర్వాత వచ్చి ఫుడ్ మనం అక్కడే చేస్తాము, బయట ఫుడ్ అలో చేయదు. అలాంటప్పుడు ఎందుకు ఇట్లా అయిందో మాకే అర్థం కావట్లేదు సార్. మనకి టోటల్ స్ట్రెంత్ వచ్చి 76 members. దాంట్లో 30 members ఆర్ఫన్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి అని కాదు సార్, హైదరాబాద్ నుంచి వచ్చిన హేమతేజ అనే అబ్బాయి కూడా హైదరాబాద్ నుంచి వచ్చి జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి కూడా అలాగే అయ్యింది.
డాక్టర్ కేర్ తీసుకున్నాను ఇక్కడ అలా చాలా బాగా వై శశికళ నిన్న మార్నింగ్ ఒక బ్రాడ్ డెడ్ కేసు రుయ్ హాస్పిటల్కి రావడము, అదేవిధంగా ఈరోజు మార్నింగ్ ఒక బ్రాడ్ డెడ్ కేసు రుయ్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ తర్వాత రుయ్ హాస్పిటల్ ఆర్ఎంఓ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది బై 10 o'clock ఈ విధంగా ఒక కేసు డెత్ అయింది డ్యూ టు డయేరియా అని చెప్పడం జరిగింది. అందువల్ల ఇమ్మీడియట్గా నేను గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా మా యొక్క టీం అందరికి కూడా ఇన్ఫామ్ చేసి అక్కడ సెంటర్ దగ్గర మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన డిపిఓ గారికి, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్కి, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారి ద్వారా ఒక ఇన్వెస్టిగేషన్ టీం కూడా వేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ టీంలో ఎస్పీఎం ప్రొఫెసరు, మైక్రోబయాలజీ, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒక టీమ్గా పంపించి ఎందువల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి బ్రాడ్ డెడ్ కేసులు వచ్చాయని చెప్పి ఇన్వెస్టిగేషన్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి కిచెన్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కానీ, అక్కడ ఉన్నటువంటి వాటర్ శాంపిల్స్ కానీ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా ఫుడ్, అదేవిధంగా వాటర్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో ప్రైమరీగా మాకు తెలియదంటే మేము మన ఆర్డీఓ గారు జిల్లా ఆఫీసర్ విజిట్ చేసిన తర్వాత అక్కడ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని వాళ్ళు ఇన్హౌస్ డాక్టర్గా అపాయింట్ చేసుకొని ఈ 2 days నుంచి అంటే శనివారం రాత్రి ఆదివారం పొద్దున వచ్చినటువంటి కేసులంతా కూడా వాళ్ళ ఇన్హౌస్లోనే ట్రీట్మెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం కానీ, ఎంఎల్హెచ్పీస్ కానీ, లేకపోతే డాక్టర్ కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు మేనేజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే రుయ్ హాస్పిటల్కి ఒక బ్రాడ్ డెడ్ కేసు వచ్చిందో అప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఇక క్యాంప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా రుయ్ హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా గౌరవ ఆర్డీఓ గారి ద్వారా అంతా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా ప్రజెంట్ స్టేబుల్గా ఉన్నారు. అదేవిధంగా రుయ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి. ఇంకా మిగతా పిల్లలందరినీ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి ఒక 3 పిల్లలకు కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ ఉంటే ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. కంటిన్యూగా ఈ యొక్క ఎందువల్ల జరిగిందని చెప్పి ఇన్వెస్టిగేషన్, అదేవిధంగా ఒక డెడ్ బాడీని కూడా పోస్ట్ మార్టంకి మన మార్చికి తరలించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఇచ్చే ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారము ఫర్దర్గా ఎలా యాక్షన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు చెన్నూరు హాస్టల్లో వచ్చిన తర్వాత 17 కేసులు, తర్వాత బిఎన్ కంట్రీలో జాతర తర్వాత ఒక 11 కేసులు రావడం జరిగింది. అక్కడ కంటిన్యూగా మెడికల్ క్యాంపులు పెట్టి మొత్తం డయేరియా మొత్తం కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా అంతా కూడా ఒక్కసారిగా డ్రైవ్ చేసి అన్ని మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ, లేకపోతే ఎక్కడ ట్యాంక్స్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ అన్నీ కూడా డిపిఓ గారు, ఎస్సీఆర్డబ్ల్యూఎస్, డిఈఓ గారు జిల్లా మొత్తం ఒక టీమ్గా ఏర్పడి ఒకే రోజు 26వ తారీఖు డ్రైవ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ కూడా బయట అవుట్ బ్రేక్స్ అనేది కానీ డయేరియా కేసులు ఎక్కడ రాలేదు. ఇది ఇన్హౌస్గా ఒక ఆర్గనైజేషన్లో ఒక ఇన్స్టిట్యూట్లో బయటికి రాకుండా కేసెస్ చెప్పకుండా చేయడం వల్ల జరిగింది. ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క అర్బన్ సెంటర్ని, ప్రతి ఒక్క ఎన్జిఓ హోమ్ని, ప్రతి దగ్గర కూడా మా డాక్టర్స్ అందరు టీం అందరు కూడా పంపించి, అదేవిధంగా ఈ యొక్క డిజేబుల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, జిల్లా ఆఫీసర్తో కూడా మాట్లాడి ఇంకెక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా ప్రతి ఒక్క ఎన్జిఓ హోమ్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది.